మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీరు నాన్ వెజ్ ప్రియులా? నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారా? అంటే అది ఏదైనా కావచ్చు, చికెన్, మటన్, ఫిష్, ఇంకేదైనా కావచ్చు. ఇలాంటివి తీసుకునేవారు 1 నెల రోజుల పాటు నాన్ వెజ్ని బంద్ చేయండి, మీ శరీరంలో జరిగే మార్పుల్ని మీరే గమనించవచ్చు, ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను అని అంటున్నారు ఓంప్రకాష్ గారు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్. సో నాన్ వెజ్ బంద్ చేస్తే ఎట్లాంటి మార్పులు వస్తాయో సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి సార్, నిజంగా నేను కూడా నాన్ వెజ్ తింటాను. సో నాన్ వెజ్ తినే వాళ్ళకి తినని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? అదేవిధంగా మేము నాన్ వెజ్ బంద్ చేస్తే మా శరీరంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి? అంటే అది మంచిగా చెడా? 100% పాజిటివ్ 100%. సో ఇక్కడ ఈ వీడియో చూసే వ్యూవర్స్ అందరికీ కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదు. కావాలంటే ఎట్లాగో నా నంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేసి కూడా మీరు మీకు డౌట్స్ ఉంటే అడగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఒక 30 days సీరియస్గా మనసా వాచా కర్మన, అంటే ఓన్లీ జస్ట్ తినడం మట్టుకే కాకుండా ఆలోచన కూడా రాకూడదు. అంటే మీరు చికెన్ సెంటర్ ముందు నుంచి వెళ్ళినా కూడా, బిర్యానీ షాప్ ముందు నుంచి వెళ్ళినా కూడా మీకు చికెన్ లాలీపాప్స్ ఏవి కనబడ్డా కూడా మీకు ఆ మైండ్లో కూడా అందుకే మీకు చెప్పాను, మనసా వాచా కర్మన. మీరు ఇప్పుడు మీ యాటిట్యూడ్, లైఫ్, హ్యాబిట్, ప్రొడక్టివిటీ, సక్సెస్ ఎలా ఉంది ఒక పేపర్ మీద రాసుకొని, ఇవాళ నైట్ రాసుకొని, రేపు మార్నింగ్ నుంచి 30 days మానేసి చూడండి. మీ ప్రొడక్టివిటీ అనేది 100%గా పెరుగుతుంది. అంటే మీ స్లీప్ క్వాలిటీ కానీ, మీ డైజెషన్ కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ, రైట్, మీ పాజిటివ్ యాటిట్యూడ్ కానీ. అంటే ఎస్పెషల్గా ఏంటంటే మనకు ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, ఎంత పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్ అయినా కూడా, క్రిమినల్ అయినా కూడా 1000 హత్యలు చేసి 1001వ హత్య చేసినప్పుడు కూడా ఆయనలో కొంచెం భయం వేస్తుంది. తప్పు చేస్తున్న ఒక చిన్న కార్నర్లో, ఏదో కార్నర్లో 0.01% ఫీలింగ్ వస్తుంది. ఆ భయంలో ఆయన హార్ట్ రేట్ ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకే. సేమ్ వే మీరు ఎంత చిన్న యానిమల్ కానీ, పెద్ద యానిమల్ కానీ నాన్ వెజ్ తినేటప్పుడు దాన్ని కిల్ చేస్తే దానికి భయం వేస్తుంది. ఓకే. ఆ భయం మన బాడీకి, మన మైండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. రైట్. సో మీ థాట్ ప్రాసెస్ వేవ్ అయిపోతుంది. రైట్. మీరు లెథర్జిక్ అయిపోతారు. ఓకే. మీకు క్రూరత్వం వస్తుంది. రైట్. ఇప్పుడు పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు, రాజులు వేటవాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు, వాళ్ళకి కావాలి. రైట్. మనకు అక్కర్లేదు. మనం సాత్వికమైన జీవితం జీవిస్తున్నప్పుడు మనం సాత్వికమైన ఫుడ్డే తినాలి. రైట్. ఆ తామసిక లక్షణాలు మనకు అక్కర్లేదు. ఆ నాన్ వెజ్ తినడం వల్ల తామసికమైన లక్షణాలు వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే, మనం వెజిటేరియన్ ఫుడ్ తింటే వితిన్ 12 hours, మ్యాక్సిమం 12 hoursలో డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది, ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అదే మీరు నాన్ వెజ్ తింటే మీకు కనీసం 48 hours పడుతుంది. అంతేందుకు రెడ్ మీట్ అయితే ఇంకా ఎక్కువ. అంతేందుకు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనలో మేజర్గా సండే నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది. మండే టు సాటర్డే మీరు నైట్ నిద్రపోయి పొద్దున్న లేచి ఎలా ఉంటారో నోటీస్ చేయండి. సండే నాన్ వెజ్ తిన్న తర్వాత పొద్దున్న లేచినప్పుడు మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, మీ యాక్టివ్నెస్ ఎట్లా ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అందుకే మనం 100%, కొంచెం కాదు 100%. మీరు కొంచెం అంటున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకెక్కువ కనబడుతుంది మీకు. 100% ఎక్కువ ఉంటుంది. రైట్. ఎస్పెషల్లీ ఈ పిల్లలు అప్ టు 12 years ఉంటే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మైండ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, మైండ్ డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంటుంది. అప్పుడు నాన్ వెజ్ అసలు ఇవ్వకూడదు. ఆ మైండ్ డెవలప్మెంట్ స్టేజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. రైట్. సో అందుకే మన వ్యూవర్స్కి నేను ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నాను. మీరు దీన్ని ఛాలెంజ్గా తీసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఈ 30 daysలో మీరు ఏదన్నా సాధన చేశారనుకోండి, ఆ సాధన వాల్యూ ఇంకా పెరుగుతుంది. అది ఏదైనా కానివ్వండి, ఏదైనా సాధన. ఇప్పుడు మనకు మన కల్చర్లో మనకు దీక్షలు ఉన్నాయి, 40 days 45 days దీక్షలు ఉన్నాయి. ఎందుకున్నాయి? అప్పుడు ఆ సాధన చేస్తే మీరు ఆ రూల్స్కి కట్టుబడి ఉంటే మీరు దాని యొక్క ఫలితం ఎక్కువ పొందుతారు. రైట్. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ ఆ 1 month ఛాలెంజ్ చేసుకోండి. పైగా ఈ మధ్య నాన్ వెజ్లు అంటే ఈ చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, దానికి స్టిరాయిడ్స్ ఇస్తా ఉన్నారు సార్. మనం ప్రీవియస్ కూడా మాట్లాడుకున్నాము. సో ఈ స్టిరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఇండైరెక్ట్ గా మన బాడీలో కూడా స్టిరాయిడ్ డైరెక్ట్ గానే వెళ్తా ఉంది. సో అది దాని నుంచి కూడా తప్పించుకున్నట్లు ఉంటుంది. ఎస్. అంటే మీ బాడీ అండ్ మీ మైండ్ చాలా లైట్గా ఉంటుంది. ఈ 1 monthలో ఎస్పెషల్లీ కనుక మీరు యోగా సాధన చేశారనుకోండి, యోగా ప్రాణాయామం లాంటి ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఆ లెథర్జిక్నెస్ అనేది మీకు ఉండదు. తద్వారా మీ బాడీ ఈజీగా మోల్డ్ అవుతుంది. సో
సో ఇలాంటి సాధన చేయండి, లేదా పొద్దున్న లేసి మెడిటేషన్ చేసుకోండి. ఇలాంటివి చేయడం వల్ల మీ బాడీ, మీ మైండ్, మీ ప్రొడక్టివిటీ అనేది 10x అవుతుంది. సో ఎట్లాగో మనం ఇయర్ ఎండ్లో ఉన్నాం కాబట్టి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారు, న్యూ ఇయర్ ఛాలెంజెస్ తీసుకుంటారు. సో ఈ 2025కి మీరు ఇది ఛాలెంజ్గా తీసుకోండి. ఇది ఛాలెంజ్గా తీసుకొని చేసి చూడండి, మీకు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని చూస్తారు. అలా అని చెప్పేసి డిసెంబర్ మొత్తం నాన్ వెజ్ తినమని కాదు. ఎందుకంటే 31st వచ్చిందంటే ఎవరు ఆగరు. సో 2025 నుంచి అయినా సరే ఇట్లాంటి మార్పులు అయితే రావాలని చెప్పేసి నేనైతే చూస్తాను సార్. ఎందుకంటే ఎట్లాగూ ఒక కార్తీక మాసం ఉన్నది కాబట్టి నేనైతే నాన్ వెజ్ తినలేదు. ఇంకొక 1 month దాన్ని మళ్ళీ పొడిగించి చూస్తాను. సో కొంచెం యాక్టివ్ అయితే అవుతారు సార్. 100%. నాన్ వెజ్ మానేస్తారు అని అంటే ఇయర్లీ వన్స్ ఒక 1 month అయితే నేను ఉన్నాను. ఆ టైంలో కొంచెం బాగానే ఉంటుంది. సో ఇదే పూర్తిగా మానేస్తే ఇంకా అద్భుతాలు అయితే చూడొచ్చు అంటారు మీరు. 100%. చూద్దాం, ఎవరైనా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళ లైఫ్లో 1 నెల పాటు లేదంటే 2 నెలల పాటు నాన్ వెజ్ తినకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గ్యాప్లో ఏమైనా మీలో మార్పులు వచ్చాయా లేదా అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ ఓంప్రకాష్ గారు. లేదంటే ఫ్రెష్గా ఇప్పుడు ఛాలెంజ్ తీసుకొని మీరు నోటీస్ చేయండి. ఇప్పుడు అంటే ఎట్లాగూ ఓంప్రకాష్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం కాబట్టి, లేదు సార్ మా బాడీలో ఎట్లాంటి చేంజెస్ రాలేదు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. రాకపోతే అలాంటి క్వశ్చన్ లేదు, ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.